వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం ఆర్బీవీఆర్ఆర్ సర్వసభ్య సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నరహరి జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఐక్యతకి ఎల్లవేళలా కృషి చేశానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బండా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కొంతమంది కోర్టు కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినప్పటికీ దుష్టశక్తులు తనపై దుష్ప్రచారం చేసినప్పటికీ ఎప్పుడూ సేవ చేయడానికి వెనుకడుగు వేయలేదని, రెడ్డి సంఘానికి తన సేవల్ని ఎటువంటి అడ్డంకులు ఉన్నా కొనసాగించానని స్పష్టం చేశారు. సంఘాలను ఒకతాటిపైకి తీసుకురావడం, ఐక్యమత్యంగా ఉండడం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. సంఘ అభివృద్ధికి దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ఏసీ హాల్, నాన్ ఏసీ హాల్, పార్కింగ్ ప్రాంతాల మధ్య ప్రహారీ గోడ నిర్మించి వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్బీఆర్ఆర్ జనరల్ సెక్రటరీని కరీంనగర్. 2023 నుండి ఇప్పటి వరకు నేను జనరల్ సెక్రటరీగా కొనసాగినాను. నా పదవిలో ఉండగా నేను ఆర్బీఆర్ఆర్ విజ్ఞాన పరిషత్తులో బీఈడి కాలేజ్ 50 సీట్లు ఉన్నాయని 100 సీట్లు తీసుకొచ్చి ఇలా 1,50,00,000 టర్నోవర్ దాన్ని చూపెట్టిన. అదేవిధంగా 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. 2 ఫంక్షన్ హాల్ విజయవంతంగా ఆర్థికంగా అభివృద్ధి పరుస్తూ దీన్ని రిపేర్లు చేసుకుంటూ రెనోవేషన్ చేసి ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ప్రతి ఒక్క ముహూర్తానికి బుకింగ్ అయ్యే విధంగా చేసి దీనికి ఒక 70-80 లక్షల రూపాయలు నిలువ తీసుకురావాలి. టోటల్గా 2,15,00,000 వరకు దీనికి నిలువ తీసుకురావడము జరిగినది. గత 30 సంవత్సరములలో ఇంత అభివృద్ధి పథంలో ఇంత ఆదాయం తీసుకొచ్చిన దాఖలాలు ఏవి లేవు. ఈ 3 సంవత్సరములలో ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినప్పటికీ కూడా దీన్ని అభివృద్ధి పథంలో నడిపించి 2,15,00,000 వరకు ఆదాయం తీసుకొచ్చింది. ఇందులో కొందరు నన్ను నష్టపరిచినప్పటికీ, అవస్థ చేసినప్పటికీ ఎలక్టెడ్ బాడీ మెంబర్లతోటి, పెద్దల సలహాలతోటి, అందరి యొక్క మన్ననలతోటి ఈ విధంగా ముందుకు నాకు కొందరు అందున ఇది ముందుకు పోయి ఇంత అభివృద్ధిలో తీసుకురావడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన ఆర్బీఆర్ సభ్యులకు మరియు పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు బండా గోపాల్ రెడ్డి, ఆర్బీఆర్ఆర్ సెక్రటరీ. సహకారాలు అందిస్తా, ఎవరు నిలబడ్డా అందిస్తా. ఎవరు కానీ మళ్ళీ కొత్త వాళ్ళు రావాలని కోరిక ఉన్నది, కొత్తగా చేయాలన్నది. దానికి ఫండ్స్ కూడా ఫుల్ సబ్సిడీ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ చొప్పదండి వాళ్ళ 56 గుంటల డొనేట్ చేసేది ల్యాండ్, దాని విద్యాసనం కొరకు కేటాయించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. అది ఒకటి పెద్దగా ఏంటంటే వృద్ధుల ఆశ్రమం, అది చాలా పెద్దది. అది వాళ్ళు డొనేట్ చేసుకు అన్ని కోట్లు, దాదాపు 6 కోట్ల విలువైనది మన ఆర్బీఆర్ రెడ్డి సంఘానికి డొనేట్ చేసి ఇవ్వలేదు. ఈ కోరిక గత 3 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మా కమిటీ టైం అయిపోయినందువలన ఇప్పుడు అడ్వైజ్ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఆ అడ్వైజ్ కమిటీ నిర్ణయం ప్రకారం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని, కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడటానికి కొరకు ఈ అడ్వైజర్ కమిటీని ఎన్నికలకు అడ్వైజర్ కమిటీ నిర్ణయిస్తుంది. పేరు మోహన్ రెడ్డి, నేను ఎక్స్ఎమ్మెల్యే. ఇంతకు ముందు కూడా దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ రెడ్డి సంఘానికి, ఆర్బీఆర్ రెడ్డి సంఘం ఏదైతుందో దానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అప్పుడు తీసుకున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు కూడా తర్వాత
2-3 పర్యాయాలు ఎలక్షన్ అయ్యి వేరే బాడీలు కూడా రావడం జరిగింది. వాళ్ళ కృషి ఎంత చేయాలో అంత చేసడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని రూల్స్ ప్రకారంగా ఉండే పద్ధతులు అయితేనేమి, సంఘాలు ఉండేటువంటి యొక్క పద్ధతి అయితేనేమి, స్కూల్ నడిచేటువంటి పద్ధతి అయితేనేమి, అది కాస్త సక్రమంగా లేదనేటువంటి దృష్ట్యా ఇవాళ జనరల్ బాడీలో సభ్యులందరూ కలిసి ఇది అన్ని సక్రమంగా అయ్యేంత వరకు మీరు అడాగ్ బాడీ చైర్మన్ గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తిరిగి 6 నెలల లోపల కార్యక్రమం సరిగ్గా చేసి తిరిగి ఎలక్షన్లు పెట్టి వచ్చిన వాళ్ళకు అప్పగించవలసిందిగా నాకు అందరు కూడా బాధ్యతలు అప్పగించారు. కాబట్టి నాతో అయినటువంటి యొక్క నిత్య జీవితంగా భావించి సత్యమైనటువంటి సేవానిధితోటి దీనికి అభివృద్ధి అయ్యేటువంటిది కానీ కాగిత రూపేణ కానీ ఇంకే రూపేణ కానీ సరి అయినటువంటి పద్ధతిలో సమకూర్చేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసి అభివృద్ధి చేసుకుంటూ అందరినీ కలుపుకొని డోనర్స్ కానివ్వండి, మిగతా అభ్యర్థులను కానివ్వండి, దీనికి సహకరించినటువంటి ప్రతి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని దీనికి సహకరించి సరిగ్గా చేసి దీన్ని అభివృద్ధి చేసేటువంటి పథంలో ఉంటా అని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దానికి నాకు అప్పగించినటువంటి ప్రతి రెడ్డి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.